మిత్రులకు నమస్కారం. చూడండి, కంపల్సరీ మన బంతి తోట పెట్టిన ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇట్లా ప్రూనింగ్ అనేది మీది కొమ్మ సుంచేయాలి. ఇది ఎందుకు ఉంచాలని కూడా మీకు వివరంగా ఈరోజు చెప్తాను. ప్రతి రైతు ఇట్లా మొగిన అనేది కంపల్సరీ తీసేయాలి. తీసేసినప్పుడే మీకు చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఇది ఎలా ఉందంటే, ఇది మెయిన్ ఇలా ఉంచేసుకోవాలి ఖచ్చితంగా మొగిని. ఇది మెయిన్ బ్రాంచ్ ఎలా ఉందంటే, ఇది ఇక్కడ మనం తీసేయకపోతే ఇళ్ళకి ఒకటే పువ్వు అనేది పెద్ద సైజులో వస్తుంది. ఈ సైడ్ బ్రాంచి పువ్వు అనేది చిన్న సైజులో వస్తుంది. అదే మనం దీన్ని మొగిని దీన్ని ఇట్లా తీసేసినాం అనుకోరి, ఈ బ్రాంచ్లు అనేది పెద్ద సైజులో వచ్చి ఎన్ని బ్రాంచులు మనకు 10 వస్తాయా, 12 వస్తాయా, 15 కూడా వస్తాయి. ఇవి 15 కొమ్మలు పెద్దవేరినప్పుడు 15 పువ్వులు కూడా ఒకే సైజులో పెద్ద సైజులో వస్తాయి. రైతు మిత్రులారా, ఈ పక్క పొంటి కొమ్మలు అనేటివి మీకు పెద్ద పెరగలేదు. ఇది ఒకటే చక్కగా వెళ్ళిపోతుంది. ఒక 15 రోజుల కింద నేను జుంచాను ఈ 3 చెట్లను షాంపిల్కు. చూడండి, ఇవి ఎట్లా అన్ని ఒకే సైజు వచ్చాయి. చూడండి, ఈ పువ్వులు కూడా ఒకే సైజు పెద్దగా వస్తాయి. దీనిది మాత్రం ఒకే పువ్వు పెద్దగా వస్తుంది. దీనికి మాత్రం 10 నుంచి 12 పువ్వులు ఒకే సైజుగా పెద్దగా వస్తాయి. అందుకే ఖచ్చితంగా కొమ్మ కత్తిరించుడు పెట్టుకోండి. ప్రతి ఒక్క రైతు ఇట్లా 35 రోజుల నాటిన 35 రోజుల నుంచి వెళ్ళి 45 రోజుల టైంలో ఖచ్చితంగా ఇట్లా కొమ్మ కత్తిరించడం చేసినప్పుడు రైతుకు బంతి తోటలో పువ్వు అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది. జై జవాన్, జై కిసాన్.